రైట్. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గిరిజానాయక మోక్షదాయక నటద్గీర్వాణ వార్వేణికాభరణ భరణాదార భటీ స్ఫుటీకృత కృపా వ్యాఖ్యానదీనావన కరుణిం పంగదే పెక్కు పుట్టువల చిక్కం బట్టి వాతాహతిన్ తిరుగన్ దీపమువోని భక్తివని మీ దేశాంతమాశించితిన్. సభకు నమస్కారం. భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మాతృపూజ మహోత్సవం 52వ భాగానికి, అట్లాగే ఆదిశంకరుల వారి శివానందలహరి 13వ భాగానికి పెద్దలందరినీ సహృదయంతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమంలో తమ ప్రసంగాన్ని ఆరంభించాల్సిందిగా మాన్యులు ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారిని ప్రార్థిస్తూ, అయ్యా మీరు మొదలెట్టవచ్చు. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆది దంపతుల పాదార విందాలకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా గురుముందుగా సమర్పించుకుంటూ, భారత భారతికి నిరంతరం అక్షరార్చన సాగిస్తున్న మాన్య మహోదయులు శ్రీ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ నారుమంచి వెంకట అనంత కృష్ణ గారు, శ్రీ కుందావచ్చల కృష్ణమూర్తి గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు, తదితరులైన పెద్దలు, సాహితీ ప్రముఖులు, మాన్యులు, ఆత్మీయులు అందరికీ ముందుగా నమస్కారం. శివానందలహరిలో ఆదిశంకరులు అందించిన పరమాద్వైత తత్వాన్ని, భక్తిరస వైభవాన్ని ఆస్వాదించాలన్న సత్సంకల్పంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆత్మబంధువులందరికీ సాధువాదాలు సమర్పిస్తూ, శివానంద లహరిలోని 13వ భాగానికి స్వాగతం, శుభస్వాగతం. తాను కైలాసంలో ప్రమథగణ పరివేష్టితుడైన పరమశివుడిని ఆ దివ్య వైభవంతో దర్శించాలనే ఆకాంక్షను ఒక భక్తుడు తన అంతరంగంలో భావిస్తే ఎలా ఉంటుందో ఆ భావనను తెలియచేశారు 24వ శ్లోకంలో ఆదిశంకర్. ఆ భావాన్నే కొనసాగిస్తూ 25వ శ్లోకంలో స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిః మదకల మహోక్షస్య కకుదిస్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం బ్రహ్మాదీనాం స్తవైః నియమినాం జయ జయ వచోభిః గణానాం కేళీభిః మదకల మహోక్షస్య కకుదిస్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశ్లిష్టవపుషం కరధృతమృగం ఖండపరశుం త్వాం కదా పశ్యేయం అంటున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. బ్రహ్మాది దేవతలు నిన్ను స్తోత్రం చేస్తూ ఉండగా, మహర్షులు యతీశ్వరులు నీకు జయ జయ ధ్వానాలు చేస్తూ ఉండగా, పరమేశ్వర ప్రమథగణాలు నీ ఎదుట ఆనంద నాట్యం చేస్తూ ఉంటే, నందివాహనారూఢుడవై, నీలకంఠుడవై, త్రినేత్రుడవై, ఉమాసహితుడవై, ఒక్క చేత లేడిని
మరొక్క చేత గండ్రగొడ్డలిని ధరించిన నిన్ను నేను ఎప్పటికీ చూడగలను కదా. ఆదిశంకరులు దర్శించాలని ఆరాటపడే కైలాస సన్నివేశం ఇది. ఇందులో మొదటి మాట స్తవైః బ్రహ్మాదీనాం స్తవైః. బ్రహ్మాది దేవతలు కీర్తిస్తూ ఉంటే, స్తోత్రం చేస్తూ ఉంటే, కైలాసంలో కనబడే దృశ్యం ఏంటంటే అక్కడికి వెళ్ళగానే పరమేశ్వరుడు చుట్టూ బ్రహ్మాది దేవతలందరూ ఉంటారు. వాళ్ళందరూ పరమేశ్వరుణ్ణి కీర్తిస్తూ ఉంటారు, స్తోత్రం చేస్తూ ఉంటారు. ఆ దృశ్యం చూడాలని ఉంది. బ్రహ్మాది దేవతలు నిన్ను సంస్తుతి చేస్తున్న అద్భుతమైన దృశ్యాన్ని కైలాసంలో చూడాలని కాంక్ష కలుగుతోంది పరమేశ్వర అంటున్నారు. ఎందుకు బ్రహ్మాది దేవతలు అంటే ప్రత్యేకత అంటే, బ్రహ్మ ఎవరు? సరస్వతీదేవి వాగ్దేవి. ఆ సరస్వతిని తన నాలుకపై ధరించిన బ్రహ్మదేవుడు నాయకత్వం వహించి దేవతా వర్గాలందరితో కలిసి కైలాసంలో పరమశివుణ్ణి స్తోత్రం చేస్తూ ఉంటాడు. బ్రహ్మాది దేవతల స్తోత్రాలు అందుకుంటున్న పరమశివుణ్ణి కైలాసంలో దర్శించాలని ఆదిశంకరులు ఆరాటపడుతున్నారు. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. బ్రహ్మాదుల స్తోత్రాలు అంటే ఏమిటి అంటే వేదాలే. వేదస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి వేద మంత్రాలతో స్తోత్రం చేస్తూ ఉంటారు బ్రహ్మాది దేవతలు. బ్రహ్మ ఆది దేవతలు అంటే ఎవరు అంటే బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు. స్మిరించి విష్ణుఇంద్ర సుపూజితాభ్యాం అని ఆది దంపతుల అసమాన వైభవాన్ని మనం కీర్తిస్తూ ఉంటాం స్తోత్రంలో. అందుకని స్తవైః బ్రహ్మాదీనాం. కైలాసంలో కనిపించే దృశ్యాలలో ఇది మొదటిదైతే వెంటనే కనిపించే మరొక దృశ్యం ఏమిటి అంటే జయ జయ వచోభిర్నియమినాం. ఆత్మ సంయమనం గల మహర్షులు, యతీశ్వరులు పరమశివుణ్ణి సమీపించి జయ జయధ్వానాలు చేస్తూ ఉంటారు. జయ జయధ్వానాలు వందిమాగధులు చేసే పని. కానీ సర్వసంగ పరిత్యాగులు, తపోధనులు అయిన యతీశ్వరులు, మహర్షులు వందిమాగధులై శివుని ఎదుట నిలబడి జయ జయధ్వానాలు చేస్తూ ఉంటారు. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అయితే ఆ మహర్షులు తపస్సు చేసేది ఈశ్వర దర్శనం కోసమే కదా. ఏ ఈశ్వరుణ్ణి దర్శించాలని తపస్సు చేస్తున్నారో ఆ ఈశ్వరుడే కనపడితే సర్వసంగ పరిత్యాగులైన వారు ఆ పరమేశ్వర అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే పరమేశ్వరుడి దర్శనం కలిగిందో వారు పరవశించిపోయి జయ జయధ్వానాలు చేస్తారు. వాళ్లే వైతాళిక గీతాలు వినిపిస్తారు పరమేశ్వరుడు. సప్తఋషులు హిమవంతుడి దగ్గరకు వెళ్లి పార్వతిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయమని రాయబారం చేశారు. ఆ సమయంలో పరమేశ్వరుడి దివ్య వైభవాన్ని సప్తఋషులు కీర్తించారు. శ్రీనాథ మహాకవి హరవిలాసంలో పరమాత్మంగా వర్ణించాడు. ఏకతంబునవసించి యౌవనిగంధ్రు యోగీశ్వరేశ్వరుల్ యోగ దృష్టి యౌవని పదం సూక్ష్మేక్ష బుధులు పునరావృత్తి శూన్యకమండ్రు తెలిసి. ఏకతంబునవసించి యౌవనిగంధ్రు యోగీశ్వరేశ్వరు. యోగీశ్వరేశ్వరులైన వారు, యోగంలో అపారమైన నిష్ఠను సాధించిన వారు, ఏళ్ల తరబడి యోగంలో నిమగ్నమైపోయి పరమేశ్వర దర్శనమే ఒక జీవితానికి లక్ష్యంగా తపస్సు చేసే మహానుభావులు యోగ దృష్టితో పరమేశ్వరుని దర్శిస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరుడున్న ప్రదేశం ఎలాంటిది అంటే అతి సూక్ష్మమైన దృష్టిలో వేద శాస్త్ర పురాణాలను అధ్యయనం చేసిన మహనీయులైన, అధ్యయనం కాదు అవగాహన చేసుకుని జీర్ణించుకుని అనుభవానికి తెచ్చుకున్న మహనీయులు పునరావృత్తి శూన్యకమైన ప్రదేశం పరమేశ్వరుడి స్థానమే, పరమేశ్వర సన్నిధానమే అని తెలుసుకుంటారు. అలాంటిది పరమేశ్వరుడు ఉండే చోటయ్యా, అలాంటి పరమేశ్వరుడికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయి అన్నారు సప్తఋషులు. పరమేశ్వరుడి కోసం ఎందుకు ఇంత యోగ దీక్షను తపస్సును వారు చేస్తున్నారు అంటే ఆ యోగ దీక్ష, ఆ తపస్సు ఫలించి కైలాసంలో ఎప్పటికైనా ప్రత్యక్షంగా శివుణ్ణి దర్శించాలి అనే కోరికతోనే. అందువల్ల జయ జయధ్వానాలు చేస్తున్నారు ఆ మహర్షులు. యతీశ్వరులు నియమినాం అంటే ఇంద్రియాలను నియమించుకున్నవారు, నిగ్రహించుకున్నవారు, మనస్సును అదుపు చేసుకున్నవారు, నియమబద్ధమైన పవిత్ర జీవనం సాగించే స్వభావం కలిగిన వారు, ఇంద్రియ నిగ్రహానికి మారుపేరుగా ఉన్న మహర్షులు వాళ్ళు, యోగి పుంగవులు, యతీశ్వరులు.
అలా జయ జయధ్వానాలు చేస్తూ ఉంటారు. తపస్సులు చేసి అంతర్ముఖులై మనోనేత్రంలో శివుణ్ణి దర్శించగలిగిన మహర్షులు ప్రత్యక్షంగా పరమాత్మను కైలాసంలో చూస్తే పరవశించిపోరా? జన్మజన్మల తపస్సు పండిందని వాళ్ళు సంతృప్తి పడరా? వాళ్ళ ఆనందానికి హద్దులుంటాయా? జయ జయధ్వానాలు చేయకుండా ఉంటారా? జై పరమేశ్వర, జై కైలాసవాస ఇలా అంటున్నారు వాళ్ళంతా యోగీశ్వరులు, తపస్సులైన. అందుకని జయ జయ వచోభిర్నియమినాం తర్వాత కైలాసంలో కనిపించే అంశం గణానాం కేళిభిః. నంది, భృంగి, చెండి మొదలైన ప్రమథులు ఆటపాటలతో శివుణ్ణి అలరిస్తున్నారు, అర్చిస్తున్నారు. నృత్య గాన వినోదాలతో పరమేశ్వరుడికి సేవలు అందిస్తున్నారు. ప్రమథ గణాల కేళి వినోదంలో ఉమామహేశ్వరులు ఉల్లాసంగా ఉన్నారు. ఇది కైలాసంలో కనిపించే సన్నివేశం. ఆ సన్నివేశం చూడాలనే కాంక్ష వ్యక్తం చేస్తున్నారు ఆదిశంకరుడు. ఎందుకు నృత్యగాన వినోదాలతో పరమేశ్వరుణ్ణి అలరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంటే, నృత్యము గానము ఈ కళలన్నీ పరమేశ్వర స్వరూపాలే. అసలు పరమశివుడు ప్రసాదించిన ఆటపాటలివి. పరమేశ్వరుడు నాదలోలుడు, నాట్యమయుడు. కాబట్టి నాట్యమయుడైన పరమేశ్వరుడికి తమ నాట్యాన్ని చూపించి, స్వామి ఇది నీవు అనుగ్రహిస్తే వచ్చిన నాట్య కళ, స్వామి ఇది నీవు ప్రసాదిస్తే వచ్చిన గాన సంపద, ఈ సంగీత సంపదను, ఈ నాట్య కళా విన్యాసాన్ని మళ్ళీ నీకు నైవేద్యంగా సమర్పిస్తున్నామని ఆ ప్రమథ గణాలందరూ కేళీ వినోదాలు చేస్తూ ఉంటారు. పరమేశ్వరుడు ఎదురా ఆ స్వామికే మళ్ళీ సమర్పిస్తున్నారు ప్రమథ గణాలు. ఎందుకంటే ఆయన తాండవ లోలుడు, నాదమయుడు కాబట్టి పరమశివుడు. అలాంటి పరమశివుణ్ణి తమ నాట్యంతో, తమ గానంతో ప్రమథ గణాలు సేవిస్తూ ఉంటే వాత్సల్యంతో వాళ్ళ వంక చూస్తూ పరమానందం పొందుతున్నాడు శివుడు. అందుకని గణానాం కేళీభిః. ఆ తర్వాత అన్న మాట మదకల మహోక్షస్య కకుది స్థితం. అలా ఉన్న ప్రమథుల్లో మొట్టమొదటి వాడు నందీశ్వరుడు. ఆయన కూడా పరవశించి నాట్యం చేస్తున్నాడు, గానం చేస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. ఆయన ఈ సంతృప్తి చాలక పరమేశ్వరుడికి నేను వాహనంగా ఉన్నప్పుడు మాత్రమే నాకు ఆనందంగా ఉంటుంది. అమ్మవారు పరమేశ్వరుడు ఇద్దరు నా మూపున కూర్చుంటే వారికి వాహనంగా మారగలిగితే అంతకంటే నాకు ఇంకేం కావాలి అని నృత్యం చేస్తూ ఉన్నవాడు కాస్త వాహనంగా మారిపోయాడు. అసలు నృత్యమే ఈ విశ్వానికి ప్రతిబింబం. అవస్థానకృతిర్ నాట్యం అన్నారు. ఈ చరాచర విశ్వము శివస్వరూపం అనే భావనతో ప్రమథులు చేస్తున్న నృత్య గాన వినోదాలు చూస్తూ తాను కూడా వారితో పాటు అందులో పాల్గొంటూ నందీశ్వరుడు ఉన్నట్టుండి తన మూపున పార్వతీ పరమేశ్వరులను వహించాలి అనే కోరిక వ్యక్తం చేశాడు నందీశ్వరుడు. ఆ వృషభం ఎలాంటిది అంటే మద కల మహోక్షస్య కకుది. అది మదించి ఉన్నది. అంటే శివపార్వతులకు వాహనమై తన జన్మ ధన్యమైందని ఆ మదం అంటే అతిశయించిన ఆనందం అని అర్థం. ఇక్కడ మదం అంటే అహంకారం కాదు, గర్వం కాదు, అంతులేని ఆనందం. ఇంకా ఆనందాన్ని మించిన ఆనందం మరొకటి లేదు. అంటే ఏ శరీరము పరమాత్మకు వాహనం కాగలుగుతుందో, ఏ శరీరము లోపల ప్రాణశక్తిగా పరమేశ్వరుడు ఉన్నాడని ఏ జీవుడు గుర్తించగలుగుతాడో అతనికి కలిగే ఆనందమే నిజమైన మద కళ. కళ అంటే మనోహరమైన, చూడముచ్చటైన, అపారమైన ఆనందాన్ని ఎప్పుడైతే పొందాడో ఆనందమే అందం. అందువల్ల నందీశ్వరుడు చూడముచ్చటగా ఉన్నాడు. మద కళ మహోక్షస్య కకుది స్థితం. అలా హద్దులు దాటిన ఆనందంతో పెద్దగా రంకె వేస్తున్న పరమేశ్వరుడు నందీశ్వరుడు మదకల మహోక్షం అన్నారు. ఎందుకని అంటే ఏమిటి వృషభుడి మీద, వృషభ వాహనం మీద పరమేశ్వరుడు కూర్చోవడంలో ఏమిటి విశేషం అంటే, వృషభం ధర్మానికి సంకేతం. వృషభం అన్న ఈ శబ్దాలకు ధర్మము అనే అర్థం చాలా ప్రసిద్ధితం. వృషభ వాహనుడు అంటే ధర్మ ఆచరణ చేసే వారికి దర్శనమిచ్చే స్వామి, ధర్మ ఆచరణ చేసే వారి అర్చనలు అందుకునే స్వామి అని అర్థం తప్ప ఇంకేం వాహనం దొరక్క ముసలి దుప్పిటెద్దు మీద ప్రయాణం చేస్తున్నాడు అనుకుంటే పొరపాటు. వృషభ వాహనుడు అంటే అర్థం. అందుకే శివాలయాల్లో ముందుగా నందీశ్వరుణ్ణి చూసి
ఆ తర్వాత శివుణ్ణి దర్శించాలి అనే ఒక సంప్రదాయం ఏర్పాటు చేశారు. అయ్యో ఇవాళ వేగంగా పరిగెత్తుకుంటూ శివాలయానికి వెళ్ళామండి, నందీశ్వరుడిని చూడాలనే విషయం మర్చిపోయాం, సరాసరి శివ దర్శనం చేసుకున్నాం, ఏమైనా అపరాధమేమో, ఈ శివ దర్శనం వల్ల ప్రయోజనం జరగకపోగా ఏమైనా ప్రమాదం ముంచుకొస్తుందేమో అని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆంతర్యం ఏమిటి అంటే, నీవు ధర్మాచరణ చేస్తే పరమేశ్వర దర్శనానికి అర్హత వస్తుంది సుమా. ధర్మాన్ని ఆచరించిన వారికి మాత్రమే పరమేశ్వరుణ్ణి దర్శించే అర్హత, పరమేశ్వరుణ్ణి అర్చించే యోగ్యత సిద్ధిస్తాయి అని చెప్పడమే ఈ ఆచారం చాటున దాగిన ఆంతర్యంగా మనం గమనించాలి. అందుకని ముందుగా నందీశ్వరుణ్ణి చూసి ఆ తర్వాత పరమశివుణ్ణి చూడండి అంటే, ముందుగా ధర్మాచరణ చెయ్యండి, ఆ తర్వాత మీకు దైవ ఆరాధనకు అర్హత వస్తుంది. ధర్మాచరణ లేని దైవ ఆరాధన కాలక్షేపంగా మిగిలిపోతుంది సుమా. కాలక్షేపమే కాదు, అది ఒకప్పుడు ఆత్మవంచన, లోకవంచన కూడా. అందుకని దైవాన్ని ఆరాధించేది దేనికి అంటే ధర్మం సిద్ధించడానికే. ధర్మాచరణ లేని వ్యక్తి దైవాన్ని ఆరాధించారని చెప్పడం నమ్మదగిన మాట. దైవాన్ని ఆరాధించే వ్యక్తి తప్పనిసరిగా ధర్మాచరణ కలిగిన వాడు అయి ఉంటాడు. ధర్మాచరణ లేనివాడి ఆరాధన కాదు, అది వంచన కూడా. ఇంత విశేషాన్ని చెప్పడానికి మదకల మహోక్షస్య కకుది స్థితం, అలా దివ్యమైన ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తూ మనోహరంగా కనిపించే నందీశ్వరుడి మూపున కూర్చున్నాడు పరమశివుడు. ఎలా ఉన్నాడు ఆయన? నీలగ్రీవం, కంఠం నల్లగా ఉంది, నల్లని కంఠం కలిగిన శివుడు. ఎందుకు కంఠం నల్లగా అయింది? కంఠం నల్లగా ఉంది అంటే అర్థం మిగిలిన శరీరం అంతా తెల్లగా ఉంది అని. శివుడు తెల్లనివాడు, నారాయణుడు నల్లనివాడు. తెల్లనివాడైన శివుడికి కంఠం మాత్రం నల్లగా ఉంది. అందుకని నీలగ్రీవం. అదే విష్ణుమూర్తిని గురించో రాముడిని గురించో చెప్తే నీలమేఘశ్యాముడు, నీలమేఘదేహుడు అంటారు. కానీ ఈయన తెల్లని దేహం కలిగిన వాడు కాబట్టి తెల్లని దేహం కలిగిన పరమశివుడికి కంఠం మాత్రం నల్లగా ఉందయ్యా. అందుకని అలాంటి పరమేశ్వరుణ్ణి చూడాలి. నీలగ్రీవం. ఎందుకు వచ్చింది కంఠం మీద నల్లదనం అంటే, ఒకప్పుడు లోకాలను సంరక్షించడానికి కాలకూటాన్ని తన కంఠంలో దాచుకుని నీలకంఠుడు అయ్యాడు శివుడు. అసలు తెల్లనివాడే అయినా కూడా గరళకంఠుడు అయిన తర్వాత కంఠం మాత్రం నల్లగా అయిపోయింది. ఆ నల్లగా అయిపోయిన కంఠం దగ్గర ఓ నల్లని మత్స ఏర్పడింది. ఆయన నీలకంఠుడుగా ప్రసిద్ధుడైపోయాడు. లోకంలో ఎవరికైనా మత్స అంటే అది కళంకం. కానీ శివుని కంఠంలో ఉన్న ఈ మత్స శివుడి ధైర్య సాహసాలకు, లోకరక్షణ కోసం బాధ్యత పడే మనస్తత్వానికి, శివుడి దాక్షిణ్య వైభవానికి ప్రతీకగా ఉంది తప్ప అది గౌరవమే కానీ కళంకం కాదు. అందుకని నీలగ్రీవం అంటే ఈ నల్లని మత్స ఒక విధంగా అభయహస్తం లాంటిది అన్నమాట. ఈ భయంకరమైన విషయం నా కంఠంలో మత్స రూపంలో ఇవిడిపోయింది, మీకేమీ దిగులు లేదు, మీరు కాలకూటాన్ని గురించి ఇంకా భయపడవలసిన అవసరం లేదు, కాలకూటానికే కాలుణ్ణి నేను అని పరమేశ్వరుడు చాటుతున్నాడు. అంటే పరమేశ్వరుణ్ణి నమ్ముకున్న వారికి అమృతత్వం తప్ప మరొకటి లేదు, విషస్పర్శ సోకే అవకాశం ఉండదు అని చెప్పడం నీలగ్రీవుడు అని ప్రత్యేకించి పరమేశ్వరుని పిలవడంలో ఉన్న ఆంతర్యం. త్రినయనం, మూడు కన్నులు కలిగిన వాడు అన్నారు. మూడు కాలాలలో జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే పేరుతో పిలువబడే మూడు అవస్థలలో ఉంటూనే వాటికి అతీతంగా ఉంటూ భూత భవిష్యత్ వర్తమానాలను నడిపించేవాడు త్రినయనం. నయనం అంటే నడిపించేవాడు అనే అర్థం ఉందని మనం 3వ శ్లోకానికి సంబంధించిన వివరణ చెప్పుకునే చోట. అంటే పరమేశ్వరుడు కాలాతీతుడు, కాలస్వరూపుడు. ఈ కాలాతీతుడై ఉండడం, తాను కాలస్వరూపుడుగా ఉంటూ కాలానికి అతీతంగా ఉంటాడు. కాలము అతడే, కాలానికి అతీతమైన దివ్య శక్తి అతడే. ఇది దైవానికి లక్షణం. ఈ దైవం లక్షణం ఏ రూపంలో దైవాన్ని పిలిచినా వ్యాసాది మహర్షులు తమ వాంగ్మయంలో విశేషంగా చెప్పారు. వాళ్ళకి బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం ఈ భేదాలు ఉండవు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ భేదాలు ఉండవు. అందుకే అమ్మవారిని గురించి లలితా సహస్రనామంలో సర్వావస్థ వివర్జిత. అలాగే భూత భవిష్యత్ వర్తమాన భేదాలు వాళ్ళకు ఉండవు. వాళ్ళకి అన్ని కాలాలు ఒకటే. భూమి మీద ఉన్నవాడికి సూర్యోదయ కాలం, మధ్యాహ్న సూర్యుడు, అస్తమయ సూర్యుడు ఇన్ని ఉన్నాయి.
ఎవరైనా సూర్యమండలం మీదే ఉన్నారనుకోండి, వాళ్ళకి సూర్యోదయం లేదు, మధ్యాహ్నం సూర్యుడు లేదు, అస్తమయ సూర్యుడు లేడు, రాత్రి లేదు, అన్ని సందర్భాల్లో ఒకటిగానే ఉంటుంది. మనకు భూత భవిష్యత్ వర్తమానాలు, కానీ భగవంతుడికి అంతా వర్తమానమే, అంతా సమానమే. ఈ మూడింటి మీద ఆధిపత్యం వహించి 3 కాలాలలో తానుంటూ 3 కాలాలకు అతీతుడుగా ఉండేవాడు. 3 కాలాల స్వరూపము తానే, 3 కాలాలకు అతీతుడు తానే. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భూత భవ్య భవత్ ప్రభు అనే మాట వినపడుతుంది. దైవానికి ఉన్న లక్షణం ఈ లక్షణాన్ని మనసులో పెట్టుకుని ఇక్కడ పరమశివుడి గురించి త్రినయనం, అలాంటి పరమేశ్వరుణ్ణి చూడాలి. కంటికి కనపడుతున్న 3 కన్నులు కలిగిన పరమేశ్వరుడి రూపాన్ని చూస్తుంటే అతడు ఇలాంటి వాడు అని అతడి తత్వం అవగాహన. దేవతామూర్తులను దర్శిస్తున్నప్పుడు ఆలయాలలో, క్షేత్రాలలో విగ్రహ రూపంలో స్వామివారి దర్శనం మనం పొందినప్పుడు కేవలం విగ్రహానికి సంబంధించిన అందచందాలతో మురిసిపోయి ఆగిపోక అక్కడితో ప్రారంభించి ఆ కనపడుతున్న అలంకారాల చాటున దాగిన పరమేశ్వర తత్వాన్ని అవగాహన చేసుకుని ఆ మార్గంలో జీవనాన్ని సాగించడానికి ప్రయత్నం చేస్తే దైవ దర్శనానికి ఒక సార్థకత కలుగుతుంది. అలాంటి సార్థకత కలిగే విధంగా తనకు పరమేశ్వర దర్శనం కావాలి అంటున్నారు ఆదిశంకరులు. అందుకని ఎలాంటి శివుణ్ణి చూడాలి? త్రినయనం. ఇంకా ఎలా ఉండాలి పరమశివుడు? తాను చూడాలనుకుంటున్న పరమేశ్వర రూపం ఎలా ఉంటుంది అంటే ఉమాశ్లిష్టవపుషం. కైలాసంలో వృషభ వాహన ఆరూఢుడై ఉన్న శివుడు, ఆయన ఎప్పుడు పార్వతితో కలిసే ఉంటాడు. ఉమాశ్లిష్ట వపుషం, పైగా ఉమాశ్లిష్ట వపుషం అన్నారు అంటే పార్వతీదేవిని కౌగిలించుకున్న శరీరం కలిగిన వాడు. అంటే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఎప్పుడు కౌగిలించుకునే ఉంటారు. అంటే అర్థం అర్ధనారీశ్వరులు. ఒకరి పక్కన ఒకరు ఉండడం కాదు, ఒకరిలో ఒకరు ఒదిగిపోయి ఉంటారు. వాగర్థాల వలె కలిసిపోయిన వారు, ఒకరిలో ఒకరు ఒదిగిపోయిన సంపృక్తమైన దాంపత్యం వారిది. వాగర్థావ్యో సంపృక్తం అంటే ఈ కొబ్బరికాయని పగలగొడితే 2 చెక్కలుగా వచ్చినట్టు 2 అర్ధభాగాలు కాక ఏ అర్ధభాగం ఎవరిదో నిర్ణయించడానికి అవకాశం లేనంతగా ఒకరిలో ఒకరు కలిసిపోయిన వారు, ఒదిగిపోయిన వారు, ఇమిడిపోయిన వారు, లీనమైపోయిన వారు, ఇద్దరు కలిసి ఒక్కటిగా కనిపిస్తున్నవారు అర్ధనారీశ్వరులు అంటే అర్థం. అంటే వాక్కు లేకుండా అర్థం ఉండదు, అర్థం లేకుండా వాక్కు ఉండదు. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు కూడా ఒకరికి ఒకరుగా ఉన్నవారు, ఇద్దరూ కలిసి ఒక్కటి అయిన వారు లోక రక్షణ కోసం. అందువల్ల ఆ ఇద్దరు ఎవరు అంటే వాళ్ళు ప్రకృతి పురుషులు, వాళ్ళు సృష్టి స్వరూపులు. మనకు సమయాచారం, వామాచారం అని 2 పద్ధతులు ఆరాధనా విధానంలో ఉన్నాయి అని సౌందర్యలహరి చెప్పుకునే సందర్భంలో మనం అనుకుంటాం. అందులో సమయాచారం అంటే వేద సంప్రదాయానికి సంబంధించింది. వైదిక మార్గాన్ని సమయాచారం అంటారు. ఈ సమయాచార పద్ధతిలో వైదిక మార్గ సంప్రదాయంలో శివుణ్ణి పార్వతిని ఇద్దరిని ఒకటిగా దర్శించి అర్చించాలి. శివుడు వేరు, పార్వతి వేరు. నేను శివుణ్ణి అర్చిస్తానండి, నాకు పార్వతితో పని లేదు, నేను అమ్మవారిని ఆరాధిస్తాను, శివుడితో నాకు సంబంధం లేదు అనుకుంటే పొరపాటు. సమయాచారం దాన్ని అంగీకరించదు. వాళ్ళిద్దరు ఇద్దరు కాదు, ఒకటే అయి ఉన్నారు. సమయాచార తత్పర అనే అమ్మవారి నామంలో ఆంతర్యం. అందుకని అయ్యవారు కూడా సమయాచార తత్పరుడే. అయ్యవారిని ఆరాధించాలన్నా సమయాచారమే కావాలి, అమ్మవారిని సేవించుకోవాలన్నా సమయాచారమే కావాలి. సమయాచారం అంటే ఏమిటి అంటే ఇద్దరుగా కాక ఒక్కరే అయి ఉన్నారు. కాబట్టి ఉమాశ్లిష్టవపుషం, ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం అని శివుడి దివ్యమంగళ విగ్రహాన్ని కీర్తిస్తోంది కైవల్యోపనిషత్. ఉమా సహాయం పరమేశ్వరం, పక్కన ఎప్పుడు ఉమాదేవి ఉన్నవాడు పరమేశ్వరుడు. ఆయన ప్రభుం త్రిలోచనం నీలకంఠం. ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలు నీలగ్రీవం త్రినయనం ఉమాశ్లిష్టవపుషం. కైవల్యోపనిషత్ సారాన్ని ఆదిశంకరులు ఈ శ్లోకంలో ప్రవేశపెట్టారు. పరమేశ్వరుడి దివ్యమంగళ విగ్రహాన్ని కీర్తిస్తూ కైవల్యోపనిషత్తు చెప్పిన మాట ప్రకారం శివుడు అమ్మవారితో కలిసి తనకు దర్శనం ఇవ్వాలి అన్నది ఆదిశంకరుల అంతరంగంలోని అభిలాష. అందుకని అమ్మవారు అర్ధ శరీరాన్ని ఆక్రమించుకుని సిద్ధంగానే ఉన్నది కదా. ఉమాశ్లిష్టవపుషం, పరమేశ్వర నీ శరీరం ఎప్పుడు అమ్మవారితో కలిసే ఉంటుంది కదా, అమ్మ పక్కన లేకుండా నీ ఉండవు. అమ్మ పక్కన లేకుండా కాదు, అమ్మతో కలిసే నీ రూపం ఏర్పడింది. నీవు అమ్మ కలిసి ఒకే రూపంగా ఉన్నారు కదా. ఇంకా ఎలాంటి వాడు ఆయన అంటే
కరధృత మృగం మృగధరం. మూడవ శ్లోకంలో ఈ మృగధరం అనే మాట గురించి కూడా మనం మాట్లాడుతున్నాం. నటరాజస్వామి రూపంలో శివుడు కనిపించిన, లేక దక్షిణామూర్తి రూపంలో శివుడు దర్శనమిచ్చిన ఆ చిత్రపటాలను, ఆ విగ్రహాలను మనం దర్శించినప్పుడు మనం ఒక విషయాన్ని గమనిస్తాం. ఆ రూపంలో ఉన్నప్పుడు నటరాజుగా కానీ దక్షిణామూర్తిగా కానీ ఉంటే పరమశివుడి చేతిలో లేడు. ఈ పరమశివుడి చేతిలో ఆ రూపంలో లేడు ఉండడాన్ని చూసి దుర్జటి మహాకవి చమత్కారంగా శతకంలో నీకున్మాంసము వాంఛయేని కరవా నీ చేత లేడుండగా అన్నాడు. ఏమయ్యా, నీ చేతిలోనే లేడుంది కదా, ఆ తిన్నట్టు పెట్టే ఎంగిలి పచ్చి మాంసం తినడం ఎందుకు? హాయిగా నీ చేతిలో లేడున్నప్పుడు నువ్వే మాంసం ఏర్పాటు చేసుకోవచ్చు కదా. వండుకోవడానికి అగ్ని ఉంది, నీళ్లున్నాయి, తల మీద గంగ ఉంది, నీళ్లున్నాయి, కంట్లో అగ్ని ఉంది, మూడో కన్ను, అక్కడ నీళ్లు నిప్పు లేడి సిద్ధంగా ఉంటే మాంసం భోజనం నువ్వే సిద్ధం చేసుకోవచ్చు కదా. ఆ తిన్నడు ఎవడో పెట్టిన అనాచారంతో కూడిన ఆ భోజనం తినడం దేనికి అని చమత్కరించాడంటే ఆ భక్తికి లొంగి నువ్వు ఆ పని చేసావనే విషయాన్ని చెప్పడానికి వ్యంగ్యంగా, ఏమయ్యా నీకు మాంసం తినాలనే అంత కోరిక ఉందా, ఆ తిన్నడు ఎంగిలి మాంసం ఎందుకు తిన్నావని చమత్కారంగా దుర్జటి మహాకవి నీకున్మాంసము వాంఛయేని కరవా నీ చేత లేడుండగా అని కాళహస్తి శతకంలో చమత్కరించి. అందుకని పరమేశ్వరుడి చేతిలో కరధృత మృగం, చేతిలో మృగాన్ని ధరించి ఉంటాడు. మృగం అంటే దారి చూపేది. మృగం దారి చూపిస్తుంది కాబట్టే దాన్ని మార్గం అన్నారు. ఆ మృగాన్ని కొట్టడానికి వేటగాడు వేసే బాణాన్ని మార్గణం అన్నారు. ఆ వేటగాడు చేసే వేట వినోదాన్ని మృగయ అన్నారు. ఈ శబ్దాలన్నీ ఆ విషయాన్ని తెలియజేస్తాం. దారి చూపించేది మృగం. తన చేతిలో మృగాన్ని పట్టుకుని దారి చూపిస్తున్నాడు పరమేశ్వరుడు జీవులందరికీ. ఎక్కడికి? జ్ఞాన మార్గం వైపు దారి చూపిస్తున్నాడు. మూడో శ్లోకం వివరణలో మనం త్రినయన శబ్దానికి, మృగధర శబ్దానికి ఆ నామాల్లో ఉన్న ఆంతర్యాన్ని గురించి అనుకున్నాం. కరధృత మృగం అంటే జ్ఞాన మార్గ దర్శకుడు పరమశివుడు. అలాంటి పరమశివుణ్ణి చూడాలని ఉంది. కేవలం పరమశివుణ్ణి రూపాన్ని చూడాలని మాత్రమే కాదు ఆదిశంకరుల ఆలోచన. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ ఆ పరమేశ్వరుడు ప్రసాదించే ఆ అద్భుతమైన రూపాన్ని చూస్తూ ఆ రూపం చాటున ఆ తత్వాన్ని అనుభవించాలి, ఆ జ్ఞానాన్ని స్వీకరించాలి. ఇది ఆయన కోరిక. ఖండపరశుం, ఇంకా పరమేశ్వరుడి చేతిలో ఉండే ఆయుధ పరంపరల్లో గండ్రగొడ్డలి కనపడుతుంది. గండ్రగొడ్డలిని చేత ధరించిన స్వామి శివుడు. శత్రు సంహార దీక్షా దక్షమైనది గండ్రగొడ్డలి. అంతఃశత్రువులైన కామ క్రోధాది అరిషడ్వర్గాలను ఖండిస్తుంది గండ్రగొడ్డలి. శివభక్తి ఆ గండ్రగొడ్డలి రూపంలో ఉంది సుమ. అరిషడ్వర్గాలను ఖండించాలంటే శివభక్తి కావాలి, శత్రువులను సంహరించాలంటే గండ్రగొడ్డలి. అంటే గండ్రగొడ్డలి అరిషడ్వర్గాలు అనే యథార్థమైన శత్రువులను సంహరించే శివభక్తికి ప్రతీక సుమ. మనకు లలిత సహస్రనామ స్తోత్రంలో భవారణ్య కుఠారిక, పాప అరణ్యాలను, అజ్ఞాన అరణ్యాలను, సంసార అరణ్యాలను తెగనరికి జనన మరణ క్లేశాన్ని ఛేదించే పరమశివుడి చేతిలో అందుకు సంకేతంగా గండ్రగొడ్డలి ఉంది కాబట్టి ఆయన్ని ఖండపరశుం అంటే శివుడు జ్ఞానస్వరూపుడుగా, గురువుగా దర్శనం ప్రసాదించాలని ఆదిశంకరులు ఆకాంక్షిస్తున్నారు అన్నమాట. శివుణ్ణి కైలాసంలో ఎప్పుడు చూస్తానో కదా అంటే ఈ తత్వమే శివుడని నేను ఎప్పటికీ నా అంతర్నేత్రంతో దర్శించగలుగుతానో కదా. కేవలం కైలాసం వెళ్ళినా ఈ అంతర్నేత్ర దర్శనాన్ని గనక పొందకపోతే కేవలం శివుణ్ణి చూడడం ఒక వినోదంగా మిగులుతుంది. మనలో 190 మంది చేస్తున్న యాత్రలు అలాగే మిగులుతున్న స్థితిని తొలగించి వాటి పరమార్థాన్ని మనకు ప్రబోధించాలని ఆదిశంకరులు ఈ మాట చెప్పారు. ఏ యాత్ర చేసినా, ఏ దివ్య క్షేత్రాన్ని దర్శించినా అక్కడున్న విగ్రహాన్ని కేవలం అలంకారం కోసం ఏర్పడిన విగ్రహంగా కాక ఆ విగ్రహంలోని ప్రతి అణువులోనూ మనకు సందేశం ఇవ్వడానికి దాగి ఉన్న అంతస్తత్వాన్ని మానవుడు తన మనోనేత్రంతో దర్శించాలి. అప్పుడు తీర్థయాత్ర సార్థకమవుతుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల ఫలితం కలుగుతుంది. ఎందుకంటే పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చిన వాడు ఏం చేస్తాడు అంటే ఇతడు ఎక్కడో ఉన్న ఆ దేవుణ్ణి చూడడానికి పుణ్యక్షేత్రానికి వెళ్ళి వస్తూ వస్తూ తన హృదయంలో ఆ దేవుణ్ణి తెచ్చేసుకున్నాడు. అలాగే మహాభారతంలో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత
యుద్ధానికి ముందు విదురుడు యుద్ధాన్ని ఆపడానికి అన్ని ప్రయత్నాలు చేసి జరగబోయే ఘోర దారుణ సంగ్రామాన్ని చూడటానికి మనస్కరించక తీర్థయాత్రలకు వెళ్ళిపోయిన విదురుడు యుద్ధం అంతా అయిపోయి ధర్మరాజు చక్రవర్తి అయిన తర్వాత, ధర్మరాజు పట్టాభిషేకం అయిన తర్వాత తిరిగి వచ్చాడు. ఇప్పుడు ధర్మరాజు చక్రవర్తి హోదాలో విదురుడికి స్వాగతం చెప్పాడు. స్వాగతం చెప్తూ ధర్మరాజు చేత ఒక మాట అనిపించారు. భాగవతంలో ప్రథమ స్కంధంలో పోతన్న గారు చేసిన చమత్కారం. విదురుడు వచ్చాడు. ఆ విదురుడిని చూసి ధర్మరాజు అంటాడు, మీరే తీర్థంబులు అవని మీద మీకంటే వేరు తీర్థంబు కలదే. మీరు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చారు మహానుభావ, కాబట్టి మీరే ఒక పుణ్యక్షేత్రం సుమా. ఎందుకని? ఏ పుణ్యక్షేత్రాలకు మీరు వెళ్ళారో ఆ దైవం మీ హృదయంలో ఉన్నాడు. కాబట్టి ఎలా ఉంటాడు? దైవాన్ని కళ్ళతో చూసాం, చూడగానే మర్చిపోయాం. అలా కాక కన్నులతో చూసిన దైవం యొక్క రూపాన్ని, ఆ రూపం చాటున దాగిన తత్వాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకుని జీవితంలో ఆచరించే ధార్మిక జీవన వైఖరి కలిగిన భక్తుడు చేసిన యాత్ర అలా ఉంటుంది. అందుకని మీరే తీర్థంబులు అవని మీద మీకంటే వేరు తీర్థంబు కలదే విష్ణుండు మీ యందు వసించు కర్తన. పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం అని, పుణ్యక్షేత్రం ఎందుకు గొప్పదని భావిస్తామంటే భగవంతుడు అక్కడ ఉన్నాడు కాబట్టి. యథార్థమైన ధార్మిక జీవనాన్ని సాగించే భక్తుల హృదయంలో కూడా దైవం ఉన్నాడు కాబట్టి ఇది కూడా పుణ్యక్షేత్రమే అంటున్నారు. అంటే పుణ్యక్షేత్రానికి వెళ్ళిన వారు, తీర్థయాత్ర చేసిన వారు, దైవాన్ని ఒక క్షేత్రంలో దర్శించిన వారు తమ హృదయాన్ని పుణ్యక్షేత్రంగా, దివ్యక్షేత్రంగా మలచుకోవడానికి ఆ యాత్రను ఉపయోగించుకోవాలి. కైలాస యాత్ర చేసి కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి దర్శించడం అంటే అంతరంగం కైలాసంగా మారిపోవడం. అక్కడున్న వైభవాన్ని గురించి చెప్తూనే ఈ వైభవం చాటున భక్తుడు అందుకోవలసిన విశేషాలను కూడా మనవి చేశారు ఆదిశంకరుడు. అంతరార్థాలను కూడా తెలియచేశారు. అత్యంత వైభవంతో కైలాసంలో అలరారే హర విలాసాన్ని ఈ శ్లోకంలో వర్ణించారు ఆదిశంకరుడు. సాధారణంగా భక్తుడు తన ఇష్టదైవాన్ని తాను కోరుకున్న రూపంలో చూడాలని పరితపిస్తాడు. ప్రతి భక్తుడికి కూడా ఒక ఇష్టదైవం, ఆ ఇష్టదైవం ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది. కొందరికి కోదండం చేత పట్టుకున్న రామచంద్రమూర్తి రూపం చూడడం అంటే ఇష్టం. కొందరికి మురళి చేత పట్టి ముక్తికి త్రోవ చూపించే ముకుందుడైన శ్రీకృష్ణుని చూస్తే పారవస్యం కలుగుతుంది. త్రిశూలాన్ని చేత ధరించి పరమశివుడిగా కనపడితే ఆనందం కలుగుతుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని ఇష్టమైన రూపంలో చూడాలని కూడా అనుకుంటారు. ఈ శ్లోకంలో వర్ణించిందంతా ఆదిశంకరులు అనే ఒక భక్తుడు పరమేశ్వరుడిని కైలాసంలో దర్శించాలి అనుకున్నప్పుడు ఏ రూపంలో దర్శిస్తే ఆదిశంకరులకు ఇష్టంగా ఉంటుందో ఆ రూపాన్ని, ఆ విశేషాలను వర్ణించారు. పైకి ఈ రూపాలను వర్ణిస్తున్నట్లే కనపడుతూ అందులోని తత్వాన్ని గురించి కూడా చెప్పారు అని. ఏమైనా ఈ రూపాన్ని గురించి ఇలా మాట్లాడుకోవడం అనేది రూపధ్యానం. భక్తుడికి ఉండే ఇష్టదైవాన్ని దర్శించాలి అనే ఆకాంక్ష ఇందులో వ్యక్తం. అసలు రూపధ్యానం అన్నాం కదా, రూపాన్ని ధ్యానం చేస్తున్నాడు అనమాట. రూపాన్ని ధ్యానం చేయడం, కైలాసానికి వెళ్తే ఆ రూపం కనిపిస్తున్న ఆలోచన చేస్తున్నాడు, బానే ఉంది. మనం ఇంట్లో అర్చన చేసేటప్పుడు కూడా, పూజా మందిరంలో అర్చన చేసేటప్పుడు కూడా మొట్టమొదటి మాట ధ్యానం, తర్వాత ఆవాహనం, ధ్యానావాహనాలతోనే అర్చన ప్రారంభం. ముందు ధ్యానం చేయాలి. ధ్యానం అంటే ఏమిటి? జై చింతాయాం అనే ధాతువు చెప్పారు. అంటే చింతన కావాలి. అర్చన చేసేటప్పుడు కావలసింది ఏమిటి అంటే, పూజా సామగ్రి వరుసగా అర్చక స్వామి వారు లేకపోతే పురోహితుల వారు ఏదో జాబితా ఇచ్చారు, అందులో ఉన్న పూజా సామగ్రి తెచ్చుకుంటే సరిపోదు. ప్రధానంగా తెచ్చుకోవాల్సింది ఏమిటి అంటే నిరంతర చింతన. హృదయ పీఠం మీద ఆ పరమాత్మ రూపాన్ని ముందుగా ప్రతిష్ఠించుకోవాలి. ధ్యానం ధ్యానం అని. కాబట్టి నిరంతర చింతన ధ్యానంగా పరిణమిస్తే బుద్ధిలో ఏ రూపాన్ని చూశాడో ఆ రూపాన్ని కళ్ళారా చూడాలి అని భక్తుడు కాబట్టి ఆ కోరిక కలుగుతుంది. అందుకని ధ్యానంలో తనకు దర్శనమిచ్చిన శివుడి దివ్యమంగళ విగ్రహాన్ని, కైలాసాన్ని, ఆ కైలాసంలో పరమశివుడి చుట్టూ చేరి స్తోత్రం చేస్తున్న బ్రహ్మాది దేవతలను, నృత్యగాన వినోదాలు చేస్తున్న మహర్షులను, వృషభ వాహన ఆరూఢుడైన అర్ధనారీశ్వరుణ్ణి, త్రినేత్రుణ్ణి, మృగధరుణ్ణి, ఖండపరశివును, నీలకంఠుణ్ణి తన మనస్సు అనే క్యాన్వాస్ మీద అక్షరాలతో వర్ణచిత్రంగా రూపొందించి ఈ శ్లోకంలో ఆదిశంకరులు పరవశించి పాడుకున్నారు. కైలాసానికి వెళ్ళాలి, ఆ దివ్య వైభవాన్ని తనివి తీరా దర్శించాలి.
పరమ ఆనంద లహరిలో ఓలలాడాలి, పరవశించాలి. ఇంతకు మించి ఏమున్నది గనుక అనుకుంటున్న ఆదిశంకరుల అంతరంగ ఘోష ఈ శ్లోకం. ఇష్టదైవాన్ని గురించి ఏ భక్తుడికైనా ఇలాంటి పరితాపమే కలుగుతుంది, ఇలాంటి కోరికే కలుగుతుంది. ఇలాగే భక్తులు పరితపిస్తాడు. భక్తుల చరిత్రలన్నీ చూస్తే ఇలాగే ఉంటాయి వాళ్ళందరూ ఆలోచన. హృదయంలో ఇలాంటి రూపం ముద్రితమై ఉంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ దర్శన భాగ్యం కలిగి ఆ ఆనందం సిద్ధిస్తుంది. ఆదిశంకరుడు ఒక సామాన్య భక్తుడి వలె ఏమంటున్నారు అంటే, ఆ భాగ్యం నాకెప్పటికి కలుగుతుంది స్వామి అని తన అంతరంగంలోని ఆర్తిని అనుభూతిప్రదంగా వెల్లడించారు ఆచార్య శంకరులు ఈ శ్లోకంలో. శివ ఆనందలహరిలో స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిః మద కల మహోక్షస్య కకుదిస్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుం. పరమేశ్వరుణ్ణి దర్శించాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు ఈ శ్లోకం. ఆ తర్వాత 26వ శ్లోకంలో మరో మాట చెబుతున్నారు. 24వ శ్లోకంలో కైలాసానికి వెళ్ళాలి అన్నారు, కైలాసంలో ఎప్పటికి చూస్తాను అన్నారు. 25వ శ్లోకంలో అక్కడ కనిపించే వైభవ విశేషాలను వర్ణించారు. 26వ శ్లోకంలో నిజమేనయ్యా, ఈ వైభవాలన్నీ చూశావు, కైలాసానికి వెళ్ళావు, ఏం చేయాలనిపిస్తుంది నీకు అక్కడికి వెళ్ళాక, అది చెప్తున్నారు 26వ శ్లోకం. కదా వాత్వం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్య ఆఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైః ముదమనుభవిష్యామి హృదయే. గిరిశ త్వాం దృష్ట్వా తవ భవ్య అంఘ్రియుగళం హస్తాభ్యాం గృహీత్వా శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్య స్ఫుట జలజ గంధాన్ పరిమళాన్ ఆఘ్రాయ బ్రహ్మాద్యైః అలభ్యాం ముదం హృదయే కదావా అనుభవిష్యామి. పరమేశ్వర, నిన్ను చూసి పవిత్రమైన నీ పాదపద్మాల జంటను ఆప్యాయంగా నా చేతుల్లోకి తీసుకొని తల మీద పెట్టుకొని ఆనందించేది ఎప్పటికో కదా. కదావా, ఆ పాదపద్మాలను నా కన్నులకు అద్దుకోవాలి, నా గుండెకు హత్తుకోవాలి, పిప్పారిన ఆ పాదపద్మాల నుంచి వెలువడుతూ ఉండే పరిమళాన్ని ఆస్వాదించి ఆనందించాలి. ఈ అదృష్టం ఎప్పటికో కదా. ఇది ఎంత గొప్ప అదృష్టం అంటే బ్రహ్మాదులకు కూడా అంతని ఈ ఆనందం. ఇంత గొప్ప ఆనందాన్ని నేను ఎప్పటికి అనుభవిస్తానయ్యా నా హృదయంలో. 24, 25, 26 శ్లోకాల్లో ఆదిశంకరులు వరుసగా భక్తుడి పరితాపం, ఆ తరువాత తత్వదర్శనం, ఆ తరువాత ఆనంద అనుభవం. ముందు భక్తుడు దైవం కోసం పరితపించాలి. పరితపిస్తే దర్శనమిచ్చిన భగవంతుడిని కేవలం రూపంగా కాక ఆ రూపం చాటున దాగిన తత్వాన్ని దర్శించాలి. అప్పుడు ఆనంద అనుభవం పొందుతాడు. ఈ 3 అంశాలను వరుసగా చెప్పారు. కైలాసం చూడాలని, అక్కడ పరమేశ్వరుడి సన్నిధిలో నిలిచి ఆ దివ్య ఆనంద వైభవాన్ని పొందాలని ఆరాటపడ్డారు. ఇది 24వ శ్లోకంలో ఈ ఆరాటం కనపడుతుంది. కదా వా కైలాసే అనే శ్లోకం. ఆ తర్వాత 25వ శ్లోకంలో స్తవైర్బ్రహ్మాదీనాం అంటూ సాక్షాత్కరించిన కైలాస హర విలాసంలోని తత్వ దర్శనాన్ని వివరించారు. ఇప్పుడు ఈ శ్లోకంలో ఆ దర్శన ఆనంద అనుభవాన్ని ప్రస్తావిస్తుంది. మనకు భగవద్గీతలో ఒక మాట కనపడుతుంది. విశ్వరూపాన్ని చూపించి పరమాత్మ ఓ మాట అన్నాడు, జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేశుం చ పరంతప. నా రూపాన్ని తెలుసుకోవాలని కానీ తెలుసుకున్న రూపాన్ని చూస్తూ
తత్వాన్ని దర్శించాలని కానీ, నాలో ప్రవేశించాలని కానీ, అంటే ఆ ఐక్యం అయిపోయి తాదాత్మ్య స్థితిని పొంది ఆనంద అనుభవాన్ని పొందాలని కానీ అనుకోవాలి అంటే భక్త్యాతు అనన్యయా శక్యం, భక్తి వల్ల తప్ప మరొక విధంగా సాధ్యపడవలసిన అని 11వ అధ్యాయమైన విశ్వరూపయోగాన్ని ముగిస్తూ, ఈ విశ్వరూపాన్ని దర్శించాలంటే, ఈ తత్వాన్ని తెలుసుకోవాలంటే భక్తి ఒక్కటే మార్గమయ్యా. ఆ భగవద్గీత నిర్మాణంలో ఉన్న చమత్కారం చెప్పి 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 విశ్వరూపాన్ని గురించిన వివరాలన్నీ చెప్పి దీన్ని చూడాలంటే భక్తి ఒకటే మార్గం. భక్తి అంటే ఏమిటనే కుతూహలం మనకు కలుగుతుంది కాబట్టి 12వ అధ్యాయం భక్తి యోగం చెప్పి, ఇక్కడ జగద్గురువులైన ఆదిశంకరులు అంటున్న మాట, గిరీశ త్వాం దృష్ట్వా, పరమేశ్వర నిన్ను చూసి అన్నారు మొట్టమొదటి. చూసిన తర్వాత ఏం చేయాలి? భక్తుడికి తన ఇష్టదైవం సాక్షాత్కారం కలిగితే అంతకంటే ప్రీతిపాత్రమైంది ఇంకేముంది? అందుకని ఆయన గిరిశుడు, ఆయన కనపడడం మామూలు విషయం కాదు. గిరిశుడు అంటే గిరవు సేతే ఇతి గిరిశ, పర్వతం మీద పవళించేవాడు. ఆయన ఎక్కడో పర్వతం మీద కైలాసం మీద ఉంటాడు. ఎక్కడో కైలాసంలో నివసించే స్వామి తనకు దర్శనం ఇవ్వాలంటే, ఆ స్వామిని తాను చూడాలంటే అంత తేలికైన విషయమా? తాను కైలాసానికి వెళ్ళాలి. లేదా పరమశివుడే కనికరించి కైలాసం నుంచి దిగి వచ్చి తనకు దర్శనం ఇవ్వాలి. స్వామి కోసం పరితపిస్తూ తనకు ఆ పరమేశ్వర దర్శనం లభిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో, అప్పుడు భక్తుడు ఏం చేస్తాడో, ఏమి చెయ్యాలని అనుకుంటాడో వివరించడానికి ఉపక్రమిస్తున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. స్వామి త్వాం దృష్ట్వా, నిన్ను చూసి అప్పుడు ఏం చేయాలనుకుంటాను, నేను ఏం చేస్తాను? తవ భవ్యాంఘ్రియుగళం హస్తాభ్యాం గృహీత్వా, భవ్య అంఘ్రియుగళం, నీ పాద పద్మాలు చాలా పవిత్రమైనవి. మానవ జీవితానికి ఒక చరితార్థతను ప్రసాదించగలిగిన మహామహిమాన్వితమైనవి నీ పాదపద్మాలు. ఆ పాదపద్మాలను ఒక్కసారి చూస్తే చాలు కలుగుతాయి. అందుకని అలా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, గృహీత్వా హస్తాభ్యాం, తన 2 చేతులతో పట్టుకుంటాడు భక్తుడు. దైవ సన్నిధికి వెళ్ళినప్పుడు దైవము యొక్క పాదాలను మన 2 చేతులతో పట్టుకుని నమస్కరించినప్పుడు భక్తుడికి కలిగే ఆనందం భక్తులైన ప్రతి వారికి అనుభవంలో ఉంది. భగవంతుడి పాదాలను తన చేతులు తాకిన వేళ ఆ భక్తుడిలో నిలువెల్లా ఒక విద్యుత్ ఆనందం, ఆనందం హద్దులేని ఆనందం. ఇది అని చెప్పడానికి వీల్లేని ఆనందం. ఆదిశంకరుల బుద్ధిలో ఒక ధార్మికత, ఒక తాత్వికత, ఆచరణలో ఒక ధార్మికత ఉంది. వారి బుద్ధి వైభవంలో ఒక తాత్వికత ఉంది. కానీ ఆదిశంకరుల హృదయంలో ఏముంది అంటే పరమశివుడి పట్ల పరమ ప్రేమ ఉంది, భక్తి తత్పరత ఉంది. ఆ పరమ ప్రేమ ఎంతటిదో, ఎలాంటిదో ఈ శ్లోకం చెప్తాం. పరమశివుడు కనిపిస్తే, ఆ పాదాలు ఒక్కసారి దర్శనమిస్తే, ఆ పాద పద్మాలను గృహీత్వా హస్తాభ్యాం, 2 చేతులతో అలా తాకాలని అనిపిస్తోంది. కొని తాకి ఊరుకుంటాడా? శిరసి, ఆ పాదాలను తన తలపై పెట్టుకుంటాడు. స్వామి పాదాలు, ఆ పాదాలకు తొడుక్కునే పాదుకలు కూడా భక్తుడికి చాలా ప్రీతిపాత్రమైనవి. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చక స్వామి మన శిరస్సు మీద శఠారి ఏర్పాటు చేస్తారు. మనం శఠారి శఠకోపం అంటూ ఉంటాం. కానీ యథార్థంగా మనం గమనిస్తే మన శిరస్సు మీద ఉంచే ఆ ఉపకరణం పైన స్వామివారి పాదుకలు ఉంటాయి. అంటే స్వామివారి పాదాలే ఉన్నాయి. అంటే స్వామివారి పాదాలకు మన శిరస్సును సమర్పిస్తున్నాం అన్నమాట. శిరస్సు ఆలోచనలకు, తలంపులకు సంబంధించింది కాబట్టి మన తలపులన్నీ, మన ఆలోచనలన్నీ స్వామి నడిచే బాటకు అనుగుణంగా ఉండే విధంగా ఆశీర్వచనం పొందుతున్నాం. అది స్వామి దర్శనం చేసుకోవడంలో కలిగే ప్రయోజనం. అందుకని స్వామివారి పాదాలు కానీ, స్వామివారి పాదాలకు తొడుక్కునే పాదుకలు కానీ భక్తుడికి చాలా చాలా ప్రీతిపాత్రం. రామాయణంలో భరతుడు శ్రీరాముడి పాదుకలను తన తలపై పెట్టుకుని నందిగ్రామానికి వెళ్ళి అక్కడ ఆ పాదుకలకే పట్టాభిషేకం చేశాడు. తతః శిరసి కృత్వాతు పాదుకే భరతస్తదా, భరతః శిరసా కృత్వా సంన్యాసం పాదుకే తతః. ఆ సంగతిని వివరించారు వాల్మీకి మహర్షి ఈ మాటలు. రామాయణం అయోధ్యాకాండలో ఈ సన్నివేశం కనపడుతుంది.
అసలు శ్రీరాముడి పాదాలను శిరస్సున ధరించాలి అనే భరతుడి ఆరాటం చిత్రకూటానికి పరివారంతో వెళుతూ మార్గ మధ్యంలోనే కనపడుతుంది. మిగతా పరివారం మొత్తాన్ని శత్రుఘ్నుడికి అప్పగించి భరతుడు కొంచెం వేగంగా ముందు నడుస్తాడు. ఎప్పుడెప్పుడు రామచంద్రమూర్తి దర్శనం పొందుదామని. నాకు ఇప్పుడు కానీ శాంతి లేదు, అప్పుడు కానీ మనస్సుకు తృప్తి కలగదు, రాముణ్ణి చూసేదాకా తోచదు, సీతమ్మ దర్శనం లభించే వరకు నాకు మనస్సుకు ఆనందం కలగదు, సేవా తత్పరుడైన లక్ష్మణుడిని చూసే వరకు నాకు హాయిగా ఉండదు, ఇలా అనుకుంటూ ఉంటాడు. అక్కడ వరుసగా పరంపరగా నమే శాంతిర్భవిష్యతి, నాకు శాంతి అప్పుడు కానీ కలగదు అనే అర్థం వచ్చే శ్లోకాలు వరుసగా రాశారు వాల్మీకి. అందులో ఒక శ్లోకంలో యావన్న చరణౌ భ్రాతు పార్థివ వ్యంజనాన్వితౌ శిరసా ధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. రాముని పాదాలు తల మీద పెట్టుకునే వరకు నాకు శాంతి లేదు అంటున్నాడు భరతుడు. ఆ తర్వాత ఆ పాదాలకు ప్రతినిధిగా ఉన్న పాదుకలను తలపై ధరించాడు. శ్రీరాముని 2 పాదాలు అంటే వాటిని తల మీద పెట్టుకుని ఆనందించడం అంటే సత్య ధర్మాలను శిరస వహించడం, తలదాల్చడం, తలపులలో నింపుకోవడం. అలాగే శివుని 2 పాదాలు శిరసి తల మీద పెట్టుకోవడం అంటే ఏమిటి అంటే, శివుని 2 పాదాలు అంటే జ్ఞానము ధర్మము. జ్ఞానము ధర్మము కలిస్తే ఏర్పడింది శివుడి రూపం. అందుకని శివుడి 2 పాదాలంటే ఒకటి జ్ఞానం, ఒకటి ధర్మం. మానవుడు జ్ఞానం కలిగి ఉండాలి, ధర్మాచరణ కావాలి. బుద్ధిలో జ్ఞానం, ఆచరణలో ధర్మం. ఈ రెండింటి సమ్మేళనమే శివతత్వం. కాబట్టి శివతత్వాన్ని తలపులలో నింపుకోవటం, శివుడి పాదాలు శిరస్సున దాల్చడం అంటే శిరసి. పోనీ అక్కడితో తృప్తి పడ్డా? నయనే, ఆ పాదాలను కన్నులకు అద్దుకోవాలని భక్తుడికి ఆరాటం. తన కన్నుల నిండా ఆ స్వామివారి పాదాలే ఉండాలి. కళ్ళు తెరిచినా మూసినా ఏ రూపం కాక స్వామివారి పాదాలే కనపడుతూ ఉండాలి భక్తుడి కోరిక. తన లోచనాలు ఆలోచనలు స్వామి పాదార్పితం కావటమే భక్తుడి అభిలాషగా. కాబట్టి అలా ఆ స్వామి పాదాలను కన్నులకు అద్దుకుని ఒక అనుభూతి చెంది ఆ తర్వాత ఈ ప్రపంచం అంతటా స్వామి పాదాలుగానే దర్శించటం, ఇది ఆదిశంకరులు భక్తులందరికీ ఇస్తున్న పరోక్ష సందేశం సుమ. స్వామివారి పాదాలను పట్టుకోవడం అంటే, పాదాలను దర్శించడం అంటే ఆ పాదాలలో సమస్త ప్రపంచాన్ని చూడడం, ఆ పాదాలనే సమస్త ప్రపంచంగా దర్శించటం. పరమేశ్వరుడి పాదమే ప్రపంచం కదా, వేరే ప్రపంచం ఎక్కడ ఉంది? భగవంతుడి పాదాలే ఈ సమస్త ప్రపంచం. ఆ తర్వాత వక్షసి వహన్, తల మీద పెట్టుకున్నా చాలదు, చేత్తో తాకితే సరిపోలేదు, తల మీద పెట్టుకుంటే కానీ తృప్తి కలగలేదు. పోనీ అక్కడితో సంతృప్తి కలిగిందే అంటే పరమేశ్వరుడి పాదాలను తన హృదయానికి హత్తుకోవాలని పరితపిస్తాడు. వక్షశివహన్, పాదాలను హృదయానికి హత్తుకోవడం అంటే భగవద్భావనను హృదయంలో నిలుపుకోవడం. నా హృదయంలోకి నడిచి రావాలి. పాదాలతో కదా నడిచి వచ్చేది. భగవంతుడు ఎక్కడికి రావాలి? నా హృదయంలోకి రావాలి. మా పూజా మందిరంలోకి విగ్రహంగా రావటం అంటే అర్థం హృదయం అనే పూజా మందిరంలోకి స్వామి నడిచి రావడం. అందుకని స్వామివారి పాదాలు ఉండవలసింది హృదయం మీద. భాగవతంలో గోపికలు ఆ శ్రీకృష్ణుడి పాదాలు తమ వక్షస్థలం మీద పెట్టుకుని ఆనందించారు, అందుకోసం పరితపించారు అని రాస్తారు. ఇది పైకి కనపడే శృంగార సంబంధమైన వర్ణనగా కనిపిస్తుంది. ఆలోచించి చూస్తే సరిగ్గా ఇక్కడ ఆదిశంకరులు వక్షశివహన్ ఏ భావనతో అన్నారో ఆ భావనే గోపికలు. భగవద్భావనను గుండె నిండా నింపుకోవడం, పరమాత్మ యొక్క పాదపద్మాలను హృదయంలో నిలుపుకోవడం. భక్తుడి హృదయమే ఒక పూజా మందిరం అయితే ఆ మందిరంలో ప్రతిష్ఠించుకోవలసింది ఏమిటి అంటే భగవంతుడి పాదాలను. ఆ తర్వాత ఆ పాదాలను సమాశ్లిష్య, ఆ పాదాలను హాయిగా ఆలింగనం చేసుకుని ఆనందిస్తాడు భక్తుడు. అది కూడా భక్తుడి స్వభావం. ఆ పాదాలను గట్టిగా ఇలా కౌగిలించుకుంటే ఒక అపరిమితమైన ఆనందం పొందుతాడు. హత్తుకోవడం, హృదయానికి హత్తుకున్నాడు మొదట, మళ్ళీ కౌగిలించుకున్నాడు. అంటే హృదయంలో ఉన్న ఈ పాదాలు మళ్ళీ బయటకు వెళ్ళకూడదు. ఎప్పుడు హృదయంలో ఈ పాదాలు ఇలాగే ఉండాలి, చెదిరిపోకుండా 2 బాహువులతో బంధించేసి గట్టిగా కౌగిలించుకుంటున్నాడు. అంటే నా హృదయంలో ఎప్పుడూ స్వామి పాదాలు చెదరకుండా ఉండాలి సుమా. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? స్ఫుట జలజ గంధాన్ పరిమళాన్ ఆగ్రాయ.
స్ఫుట జలజగంధాన్ పరిమళన్, పాద పద్మాలు అన్నారు కదా, పద్మం నుంచి ఒక సువాసన వెలువడుతుంది. పరమేశ్వరుడి పాద పద్మాల నుంచి కూడా గొప్ప సువాసన వెలువడుతుంది. పద్మ పరిమళంతో సువాసనలు వెదజల్లే పాదాలు పరమేశ్వరుడి పాదాలు. ఆ పరిమళాన్ని ఆఘ్రాణించి ఆనందిస్తాడు భక్తుడు. అప్పుడు అందులో నుంచి వచ్చే పరిమళం వాసన. అలంకార శాస్త్ర పరిభాషలో కానీ ఆధ్యాత్మిక పరిభాషలో కానీ వాసన అంటే సంస్కారం. భగవత్ సంబంధమైన సంస్కారాలే తన సర్వస్వంగా భక్తుడు భావిస్తాడు సుమా. భగవత్ సంబంధమైన ఆలోచనలు తప్ప, భగవత్ సంబంధమైన సంస్కార భావనలు తప్ప మిగతా వాటి మీద ఆసక్తి ఉండదు భక్తుడు. అతని జీవన వైఖరే ఆ వాసనలు ఆ సంస్కార రూపంలో పొందాలి అని. కాబట్టి ఆ జీవన వైఖరి ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఆదిశంకరులు స్ఫుట జలజగంధాన్ పరిమళాన్ ఆఘ్రాయ. ఎలాంటిదయ్యా ఈ ఆనందం అంటే బ్రహ్మాద్యై అలభ్యాం. ఈ ఆనంద పారవస్యం అంత తేలిగ్గా లభించేది కాదు. బ్రహ్మాది దేవతలకు కూడా దుర్లభమే. అసలు ఈ పాదాలు దర్శించాలని విష్ణు అంతటి వాడు ప్రయత్నం చేశాడు. పాద సేవ దొరకలేదు సరిగదా, పాదాలే కనిపించలేదు. పాపం అంతటి వాడు కాస్త పందిగా మారిపోయి భూమిని తవ్వుకుంటూ పాతాళం వరకు వెళ్ళాడు. ఎంత కష్టపడ్డాడు. అసలు పందిగా మారడమే ఆయనకి పెద్ద కష్టం. అలంకార ప్రియుడు కదా శ్రీ మహావిష్ణువు. అందరూ అసహ్యించుకునే పంది రూపాన్ని పొందాడా, పైగా తవ్వుకుంటూ కిందికి వెళ్ళాడా, ఎంత శ్రమ పడ్డాడు. అయినా ఆ పాదాలు కనిపించలేదు శ్రీ మహావిష్ణువుకి. అంటే పరమశివుడి పాదసేవ భాగ్యం అంత సులభంగా దొరికేది కాదు. అది బ్రహ్మాద్యై అలభ్యం. బ్రహ్మాది దేవతలకు కూడా దొరకదు, భక్తి ఉంటే దొరుకుతుంది. బ్రహ్మ అయినా సరే అతనికి భక్తి ఉంటే లభిస్తుంది, విష్ణు అయినా సరే అతనికి భక్తి ఉంటే లభిస్తుంది. అంటే భగవంతుడి పాదాలు లభించాలి అంటే పదవులు అర్హతలు కాదు, భక్తి ప్రధానం సుమా. భక్తి ఉంటే లభిస్తుంది. కాబట్టి బ్రహ్మాది దేవతలకు సైతం అలభ్యం అనిపించే పరమేశ్వరుడి పాదాలను దర్శించాలి. చేతులతో పట్టుకోవాలి, తల మీద పెట్టుకోవాలి, గుండెకు హత్తుకోవాలి, గట్టిగా కౌగిలించుకోవాలి. ఆ పాద పద్మాల నుంచి వెలువడే పరిమళాన్ని ఆస్వాదించాలి. ఈ ఆనందం బ్రహ్మాది దేవతలకు కూడా దొరికేది కాదు. అందుకని హృదయే ముదమనుభవిష్యామి కదావా. హరిబ్రహ్మాదులకు సైతం లభ్యం కాని ఈ దివ్యమైన ఆనందాన్ని హృదయం నిండా నింపుకుని ఈ ఆనంద అనుభవంలో పరవశిస్తాడు భక్తుడు. ఇది కదావా, ఎప్పుడు లభిస్తుందయ్యా ఇలాంటి ఆనందం నాకు, దీన్ని ఎప్పుడు ప్రసాదిస్తావు అని అడుగుతున్నాడు. కదావా, ఇలాంటి ఆనంద పారవస్యం నేను ఎన్నటికి పొందుతానో కదా అంటున్నారు ఆదిశంకరుడు. ఇది బ్రహ్మాదులకైనా సరే అలభ్యం అని ఎందుకంటున్నారు అంటే, బ్రహ్మాదులు ఎక్కడున్నారో ఆ పైన శివపాదాలు ఉన్నాయి. అంటే బ్రహ్మలోకం కంటే పైన శివపాదాలు ఉన్నాయి. కాబట్టి శివుడి పాదాలు బ్రహ్మలోకం కంటే పైన ఉన్నాయి కాబట్టి బ్రహ్మదేవుడికి కూడా దొరకదు. అంటే అర్థం, బ్రహ్మతత్వాన్ని దాటి మానవుడు దైవాన్ని పరిపూర్ణంగా ఆరాధించినప్పుడు శివతత్వం బోధపడుతుంది. అంటే పదవులతో అధికారాలతో నేను సృష్టికర్తని అనే అహంకారం కానీ, నేను పోషణకర్తని అనే అహంభావం కానీ లేకుండా పరిపూర్ణమైన యథార్థమైన భక్తిని స్వామి యందు మనం చూపగలిగితే, ఆ భక్తి భావం నిండుగా ఉండగలిగితే అప్పుడు పాదదర్శన భాగ్యం, పాద సేవా భాగ్యం లభిస్తాయి సుమా. ఎందుకంటే ఇది భగవంతుడికి భక్తుడికి ఉన్న అనుబంధం. ఈ అనుబంధం ఇలా కావాలి అని భక్తుడికి కోరిక కలిగిస్తుంది. ఇందుకోసమే మన సంప్రదాయంలో అంగన్యాస కరన్యాస పూజా విధానాలు ఏర్పడ్డాయి. అంగన్యాసం కరన్యాసం అంటాం. అంగన్యాసం అయిపోయిందండి, కరన్యాసం అయిపోయిందండి, అర్చన ప్రారంభించామండి అంటాం. ఏమిటి అంగన్యాసం అంటే? అంగం అంటే శరీరం. శరీరంలో ఉన్న ఈ హృదయంలో, శరీరంలోని ప్రతి అణువులో తాను ఏ దేవతామూర్తిని ఆరాధించాలని ఆ దేవతామూర్తిని ముందుగా ప్రతిష్ఠించుకోవాలి. పూజా మందిరంలో చిత్రపటం రూపంలో ఉంటే చాలు, ఇక్కడికి రావాలి. అందుకే దాన్ని అంగన్యాసం. దీనికోసం ఆ దివ్యమైన మంత్రాలను ఉచ్చరిస్తూ ఆ మంత్రాల అర్థాన్ని తత్వాన్ని మనస్సులో భావిస్తూ చేతి వేళ్లను అనేక రకాల పద్ధతుల్లో గురువుల దగ్గర నేర్చుకున్న పద్ధతిలో కదిలిస్తారు. దాన్ని కరన్యాసం అంట. ఈ అంగన్యాస కరన్యాస పూజా విధానాలు మన అర్చన
సంప్రదాయంలో ఎందుకు వచ్చాయి అని చూస్తే ఆరాధ్య దైవం యొక్క రూపాన్ని హృదయంలో నింపుకోవడం కోసం ఈ శరీరం దేవాలయంగా మారి అందులోనే పరమాత్మ ఉండడం కోసం దేహో దేవాలయ ప్రోక్త అన్నారు. అందుకే మన సంప్రదాయంలో నా రుద్ర రుద్రమర్చయేత్, నా అదేవి దేవీమారాధయేత్, దేవి కానివాడు దేవిని ఆరాధించలేడు, రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి అర్చించనే లేడు. ముందు తాను భగవంతుడు కావాలి. అహం బ్రహ్మాస్మి అనే ఆ అద్వైత తత్వంలో ఉన్న ఆంతర్యం. అందుకని అంగన్యాస కరన్యాస పూజా విధానాలని మన సంప్రదాయంలో అహంగ్రహోపాసన అంటారు. అంటే పరమాత్మ తత్వమే నేనని. అందుకే లలితా సహస్రనామ స్తోత్రం ప్రారంభించే ముందు అహమిచ్చేవ విభావయే భవానీ, నేనే భవాని, నేనే భవాని అయితే ఇంకా వేరే భవాని ఆరాధిస్తూ ఈ పారాయణ చేయడం దేనికి అంటే నాలో ఉన్నది పరమాత్మ తత్వం తప్ప వేరు కాదు అనే భావం స్థిరపడడానికి చేసే సాధన మార్గం. అంతేకాని పారాయణ వ్యర్థం అని కాదు. పారాయణ ఈ పద్ధతిలో చేస్తే సత్ఫలితాన్ని ఇస్తుంది, అది శ్రమగా మిగిలిపోక కృషిగా ఫలిస్తుంది అని చెప్పడానికి ఆ మాట. అందువల్ల అంగన్యాస కరన్యాస విధానాలు అనే అహంగ్రహోపాసన పద్ధతి ద్వారా ఈ మార్గాన్ని అనుసరించాలి అని చెప్తున్నారు ఆదిశంకరులు పరోక్షంగా. ఆ మార్గం జ్ఞానపూర్వకమైన భక్తితో చేసే కర్మాచరణ. ఇందులో కర్మాచరణ ఉంది, కర్మలు మానమని చెప్పలేదు, అది భక్తితో చేయాలంటున్నారు. భక్తి అంటే మనం అనుకునే భక్తి చాలదు, అది జ్ఞానపూర్వకంగా ఉండాలంటే భక్తి జ్ఞాన కర్మలు వేరు వేరు కాదు, ఈ మూడు కలిసి ఒకటే మార్గం సుమా. కర్మలు ఆచరించే వ్యక్తి భక్తిభావంతో ఆచరించాలి, ఆ భక్తికి నేపథ్యంగా జ్ఞానం ఉండాలి, లేకపోతే ఆ భక్తి మూఢత్వంగా మారిపోతుంది. క్రియాకలాపాలతో సంతృప్తి పడిపోయి మురిసిపోయే స్థితికి వచ్చేస్తాడు. ఇవాళ పూలదండ వేశాం, అబ్బో చాలా బాగుంది, దీంతో సంతృప్తి పడిపోతాడు. ఇవాళ ఈ నివేదనలు ఇచ్చాం, ఇంకేముంది అనుకుంటాడు తప్ప ఈ నివేదన ఇవ్వడం చాటున, ఈ పూలదండ సమర్పించడం చాటున, ఈ కుంకుమ అర్చన చెయ్యడం చాటున ఏమి దాగి ఉన్నదో ఆ తత్వాన్ని కూడా జ్ఞానపూర్వకంగా స్వీకరిస్తూ ఈ కర్మ ఆచరించాలి. కుంకుమ పూజ చేయడం, పుష్పాలతో అర్చన చేయడం నిరుపయోగం కాదు, కానీ ఎప్పుడు అవి ఫలిస్తాయి అంటే జ్ఞానపూర్వకమైన కర్మాచరణ, లోపల అంతఃప్రవాహంగా భక్తి ఉండాలి. కాబట్టి జ్ఞానపూర్వకమైన భక్తితో చేసే కర్మాచరణ ఎలా ఉంటుందో ఆదిశంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. ముందు చూడడం అన్నారు, దృష్ట్వా అన్నారు, తర్వాత గృహీత్వా హస్తాభ్యాం, చేతులతో తాకాలి అని, ఆ తర్వాత శిరసి అన్నారు, అంటే తల మీద పెట్టుకోవాలి అని, తర్వాత నయనే కన్నులకు అద్దుకోవాలి అని, తర్వాత వక్షసి వహన్ హృదయంలో నిలుపుకోవాలి అన్నారు, ఆ తర్వాత సమాశ్లిష్య ఆలింగనం చేసుకోవాలి అన్నారు, స్ఫుట జలజ గంధాన్ ఆఘ్రాయ ఆఘ్రాణించాలి అన్నారు. అంటే ఇవన్నీ వరుసగా దర్శనము, స్పర్శ, శిరోధార్యము, చూపుల్లో నింపుకోవడం, హృదయ స్పందన ఆపాదాలే కావడం, ఆలింగనం అంటే తాదాత్మ్యాన్ని అనుభవించడం, మమేకం కావడం, ఆఘ్రాణించడం అంటే సద్వాసనలు మంచి సంస్కారాలు పెంపొందించుకోవడం. పరమేశ్వర దర్శనం వల్ల భక్తుడు పొందవలసిన దివ్య స్థితి ఇది. ఇలా కాకపోతే పైకి ఇదంతా ఊరికే భక్తుడి భక్త్యావేశంగా కనపడుతుంది. ఏమిటి దేవుడిని చూడాలంటాడేమిటి, ఆ పాదాలు తల మీద పెట్టుకోవాలంటాడేమిటి, గుండెకు హత్తుకోవాలంటాడేమిటి, ఇదంతా ఊరికే ఆవేశపడుతున్నాడు భక్తుడు కాబట్టి పాపం ఆ భక్తిలో పిచ్చిలో పడిపోయి అలా ఆవేశపడుతున్నాడని పైకి మామూలు భక్తుడి భక్త్యావేశంగా కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే సర్వాత్మన స్వామి పాదపద్మాలను తనలో నింపుకోవాలని పరితపించడం భక్తుడి లక్షణం సుమ. సర్వేంద్రియాలలోనూ త్రికరణ శుద్ధిగా ఆ శివపాదాలు నిలుపుకోవాలి. కళ్ళు అంటున్నారు, శిరస్సు అంటున్నాడు, ఇన్ని ఇంద్రియాల్లోనూ. అంటే ఈ ఇంద్రియాలన్నిటికీ చైతన్యాన్ని, శక్తిని ప్రసాదించింది పరమేశ్వరుడు కాబట్టి ఆ పరమేశ్వరుడి పాదాలు ఆ ఇంద్రియాలకు తాకితే ఆ ఇంద్రియాలకు పవిత్రత వస్తుంది కదా. ఒక్కసారి పరమేశ్వరుడి పాదాలు కన్నులకు తాకితే ఆ కన్నులు ఇక చూడకూడని వాటిని చూడాలని అనుకోవు కదా. ఆ పరమేశ్వరుడి పాదాలు ఒక్కసారి తల మీద పెట్టుకుంటే కూడని తలపులు తలలో ప్రవేశించకుండా ఉంటాయి కదా. ఆ పరమేశ్వరుడి పాదాలు గుండెకు హత్తుకుంటే హృదయంలో ఉన్న కల్మషం తొలగిపోయి హృదయం పవిత్రమవుతుంది కదా. ఇది లేని అర్చన కాలక్షేపంగా మిగిలిపోతుంది. కాబట్టి ఈ దివ్య స్థితి రావాలి. ఈ దివ్య స్థితిని సందేశ రూపంలో మనకి ఇవ్వకుండా నేను ఇలా ఆరాటపడుతున్నాను అంటున్నారు ఆదిశక్తి. అంటే చేతలు, తలపులు, చూపులు, హృదయ స్పందనలు, త్వక్ ఘ్రాణాది ఇంద్రియాల అనుభూతులు,
అన్ని శివపాదమయం కావాలి అన్నది ఆదిశంకరులు మనకిస్తున్న సందేశం. తతో మాం తత్వతో జ్ఞాత్వా అని తత్వం ప్రకారం దైవాన్ని తెలుసుకుని తలచుకుని అసలైన ఆనందం పొందాలి. ప్రవేశించ అప్పుడు ప్రవేశించాలి పరమేశ్వరుల్లో. అంటే పరమేశ్వరుడితో ఐక్యాన్ని పొందాలి అంటే తత్వజ్ఞానం కావాలి సుమా. తెలుసుకుని ఆగిపోతే వీల్లేదు, ఆచరించాలి. ఊరికే ఆచరిస్తే ప్రయోజనం లేదు, తెలుసుకుని ఆచరించాలి. లోపల అంతఃస్రవంతిగా భక్తి ఉంటుంది. భక్తితో తెలుసుకోవాలి, భక్తితో ఆచరించాలి. భక్తి జ్ఞాన కర్మ క్రియాకలాపాలు మూడు కలిసి ఒక్కటిగా మారి సర్వేశ్వర సమారాధనం జరగాలి జీవుడి అంతరంగంలో. ఒక్కసారి అనుభవం కలిగిందనుకోండి, చాలా అనుకుంటాడా? లేదు. ఈ ఆనందాన్ని రుచి మరిగిన భక్తుడి మనస్సు మళ్ళీ 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 ఇదే కావాలి. నిన్న పొందావు కదయ్యా అంటే చాలదు కదా, మళ్ళీ ఎప్పుడయ్యా? తిరుపతి క్షేత్రానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం, వెళ్ళలేక వాళ్ళేమో తోసేస్తూ ఉంటారు, మనమేమో వెళ్ళలేక మళ్ళీ ఎప్పుడు చూస్తాము, ఎందుకు ఇలా అనిపిస్తుంది? అందుకే ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం ఊరికే నమామ్యహం అనలేదు, భూయో భూయో నమామ్యహం, మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. ఇది మళ్ళీ మళ్ళీ చేయవలసిన పని. శివపాద దర్శనం మళ్ళీ మళ్ళీ చేయవలసిన పని. పరమేశ్వర సంస్తుతి మళ్ళీ మళ్ళీ చేయవలసిన పని. పరమేశ్వర అర్చన నిరంతరం జరిగే కార్యక్రమం తప్ప ఏదో ఒక పూట, ఒక క్షణం, ఒక నిమిషం మొక్కుబడిగా యాంత్రికంగా జరిగే కార్యక్రమం కాదు అనే పరమాద్భుత సత్యాన్ని ఆదిశంకరులు ఈ శ్లోకంలో వెల్లడిస్తున్నారు. కదా వాత్వం దృష్ట్వా గిరిశ తవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్య ఆఘ్రాయ స్ఫుట జలజగంధాన్ పరిమళాన్ అలభ్యాం బ్రహ్మాద్యైః ముదమనుభవిష్యామి హృదయే. ఇంత దివ్య ఆనంద పారవస్యాన్ని పొందుతూ కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి దర్శించి ఇంతటి అనుభూతిని పొందితే ఆ తర్వాత మరి అంతటి భగవంతుడి దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళొచ్చా? ఆ స్వామికి ఏదైనా ఇవ్వాలి కదా. భగవంతుడి దర్శనానికి, భారీ ప్రియురాలి దర్శనానికి, పసిపిల్లల దర్శనానికి, మహారాజు గారి దర్శనానికి రిక్తహస్తేన నోపేయ, పొట్టి చేతులతో వెళ్ళకూడదు అని శాస్త్రం. ఏదో కానుక తీసుకువెళ్ళాలి తన స్థాయికి తగ్గట్టు. మరి పరమేశ్వరుడికి ఏం కానుక ఇవ్వాలి? ఏం కానుక ఇచ్చే అవకాశం ఉంది? తన దగ్గరే ఉంది. పరమేశ్వరుడికి పనికొచ్చే కానుక తన దగ్గర ఏమైనా ఉందా? పరమేశ్వరుడికి లేని తాను ఏమైనా ఇవ్వగలడా? పరమేశ్వరుడికి ఏ కానుక ఇవ్వాలో ఆలోచించి ఆదిశంకరులు ఒక పరమాద్భుతమైన భావన వ్యక్తం చేశారు 27వ శ్లోకంలో. వచ్చే వారం ఆ విశేషాలు తెలుసుకుందాం. స్వస్తి సర్వేషాం సమస్త మంగళాని. సార్ అనంతకృష్ణ గారు, గిరిజా సార్ లేరు వాళ్ళ. అనంతకృష్ణ గారు, రామూర్తి గారు, పాలకుర్తి వారు, నమస్కారము. గురువు గారికి పాదాలకి నమస్కారం తప్ప ఇంకా ఏం దీంట్లో మాట్లాడేందుకు ఏం లేదు. ఒకటి అంటే ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుని మనం దర్శించాల్సిన విధానం ఏంటి అనేది చాలా చక్కని వ్యాఖ్యతో చెప్పారు. వారి పాదాలకు నమస్కరిస్తూ సరే, ఎంతకన్నా మనం ఏం మాట్లాడినా కానీ అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నట్టే అవుతుంది. పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం సార్. భగవంతుడి దర్శనం ఎట్లా చేసుకోవాలి, భగవంతుని ఎట్లా ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించిన వారు ఆచార్య మల్లాప్రగడ వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, పెద్దలందరికీ ఒక సూచన. మనం ఈ కార్యక్రమ నిర్వహణలో కొంచెం సమయం మార్పు అయింది. ఇంతకుముందు 5:30 నుంచి 6:30 వరకు ఉండేది, ఇప్పుడు 5 నుంచి 6 అయింది. కాబట్టి కొంత ఆలస్యంగా కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా చూస్తున్నాము. ఇక్కడి నుంచి గమనించండి. శుక్రవారం నాడు 5 నుంచి 6 గంటల వరకు, శనివారం ఆదివారం 6 నుంచి 7 గంటల వరకు. రేపు సుప్రసన్న సాహిత్య వేసిన కార్యక్రమంలో డాక్టర్ దివి నరసింహ దీక్షితులు గారు సుప్రసన్న గారి కృష్ణోపనిషత్ కావ్యం గురించి తెలియజేస్తారు. అట్లాగే ఎల్లుండి ఆదివారం రోజు ఆచార్య యనమాండ్ల భూమయ్య గారు తన స్వీయ కావ్యం త్రిజట పరిచయ కార్యక్రమం చేస్తారు. ఈ 2 కార్యక్రమాలు కూడా పెద్దలందరినీ ఆహ్వానిస్తూ
ఈ రోజు కార్యక్రమాన్ని కృష్ణ స్థితితో ముగించుకుందాం. నిన్ను కోరన్ వల్లెనొక్కటే యదుపతి, నిన్ను కోరన్ వల్లెనొక్కటే యదుపతి, నీ పాద పంకేజ చింతన దానం లభించు సర్వసుఖ సంతానంబు, చింతా విదారణమై కారణ దూరమైన కృపమై, కళ్యాణ వారాన్నిధి కనుగోవే ఘనమైన నీలమణి వెల్గన్ గోపికా వల్లభా. నమస్కారం.